బీసీ బిల్లు ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు న్యాయ పోరాటం చేయడం లేదని ప్రశ్నించారు బీఆర్ఎస్ నేతలు. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించడంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదన్నారు. ఇక బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చాల్సిందేనని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ క్షీణించిందన్నారు. ఎమ్మెల్సీ శంబీపూర్ రాజును బెదిరించిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ లీడర్లు. బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తానన్నారు ఎమ్మెల్సీ కవిత. ఆగస్టు 4న ఇందిరా పార్క్లోని ధర్నా చౌక్లో నిరాహార దీక్ష చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. తెలంగాణ జాగృతి, యూపీఎఫ్ చేసిన పోరాటాలతోనే రాష్ట్ర ప్రభుత్వం బీసీ బిల్లును ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించడంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదన్నారు ఎమ్మెల్సీ కవిత. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంబీపూర్ రాజును బెదిరించిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. శంబీపూర్ రాజుకు బెదిరింపు కాల్స్ చేసిన వారిపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్లో ప్రస్తుతం గూండాల రాజ్యం నడుస్తుందన్నారు దాసోజు. దమ్ముంటే చర్చకు రా, ఓపెన్ గా కూర్చో, మాట్లాడు. నీ తప్పేంది, నా తప్పేంది, నీ మంచితనం ఏంది, నా మంచితనం ఏంది చెప్పని డెమోక్రసీలో ఒక డైలాగ్ ఉంటుంది, డిస్కషన్ ఉంటుంది, డిబేట్ ఉంటుంది. దాన్ని పక్కన పెట్టి సంపుతం కొడతాం అని చెప్పని పత్రికాముఖంగా మాట్లాడటం ఏంటి? దానికి తోడుగా మీ గుండాగాళ్లను, రౌడీగాళ్లను రాత్రిపూట తాపించి మళ్ళా ఫోన్లు చేయించడం ఏంటి అని చెప్పని వాళ్ళ మేము సైబరాబాద్ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఖచ్చితంగా శంబీపూర్ రాజుకు ఎటువంటిది ఏది జరిగినా ప్రభుత్వం ఇటువంటి గుండాలే బాధ్యత వహించవలసి ఉంటుందని, అటువంటి గుండాలను ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ పార్టీ సర్వదా సన్నద్ధంగా ఉంటుందనేటువంటి హెచ్చరిక చేస్తూ బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చాల్సిందేనన్నారు బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్. 9వ షెడ్యూల్లో చేర్చనిదే రిజర్వేషన్ల పెంపు సాధ్యం కాదన్నారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి బీసీలను ఎందుకు మోసం చేస్తున్నాయని ఆరోపించారు. ఆర్డినెన్స్ ఎప్పుడూ ఆమోదానికి నోచుకోదని మాకు ముందే తెలుసన్నారు మాజీ ఎంపీ. కాంగ్రెస్ పార్టీకి దాదాపు ఇప్పుడు 90 సీట్ల కంటే ఎక్కువ వచ్చినాయి. పెద్ద ప్రతిపక్షం లోక్సభలో. దాని నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇటు కూర్చుంటాడు, ప్రధానమంత్రి గారు ఇటు కూర్చుంటాడు. వీళ్ళిద్దరు తలుసుకుంటే గంట లోపల ఈ బిల్లు తీసుకురావచ్చు. మోడీ గారికి చిత్తశుద్ధి లేదు. బీసీలకు నిజంగా 42% తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి లేదు. మోదీ తలుచుకుంటే పార్లమెంటులో రిజర్వేషన్ల పెంపును గంటలో ఆమోదించవచ్చన్నారు బీఆర్ఎస్ నేతలు. బీసీలకు రిజర్వేషన్లు పెంచని వారు బీజేపీ బీసీని సీఎం ఎలా చేస్తుందని ప్రశ్నించారు.